శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 20వ శ్లోకం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసః సతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసః సతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః. మహేశ్వాసో మహీభర్త. మహేశ్వాస అంటే తిరుగులేని గొప్ప బాణములు ప్రయోగించువాడు, బ్రహ్మాండమైన ధనస్సును ధరించినవాడు అంటే గొప్ప విలుకాడు అని. మహీభర్త భూభారమును వహించినవాడు, ఆదికూర్మమై భూమిని భరించి ఉండు కూర్మావతారమూర్తి, పాతాళాంతర్గతమైన భూదేవిని ఉద్ధరించిన భూవరాహమూర్తి మహీభర్త. శ్రీనివాస అంటే సిరికి నిలయమైనవాడు. శ్రీ మహాలక్ష్మికి తన హృదయమే నివాస స్థానముగా ఉన్నవాడు. సతాంగతి అంటే సత్పురుషులకు ముముక్షువులకు పరమగతి అయినవాడు. అనిరుద్ధ అంటే ఎవ్వరి వల్లను ఎన్నడైనను నిరోధింపబడనివాడు, అపరిమిత చేష్టామూర్తి అనిరుద్ధ. సురానంద అంటే దేవతలకు ఆనందము ప్రసాదించు దేవదేవుడు అని. గోవింద దేవతలచే ప్రస్తుతింపబడు దేవదేవుడు. మహార్ణవము నుండి భూమిని ఉద్ధరించిన శ్రీ వరాహమూర్తి. గోవులను కాచేటి గోపాలుడు. వేదములను వసగిన వేదముల ద్వారా పొందదగినవాడు, వేదవేద్యుడు అని. గోవిదాంపతి అంటే వేదార్థములను ఎరిగిన జ్ఞానులకు రక్షకుడు అని. ఈ శ్లోకంలో 183వ నామం నుంచి 190వ నామం వరకు తెలియచేశారు. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసః సతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః అంటే గొప్పదెగు ధనస్సు కలవాడు, ప్రళయకాల సముద్రమున మునిగిన భూదేవిని భరించినవాడు, వక్షస్థలమున ఎడబాటు లేకుండా శ్రీదేవికి నివాసము కల్పించిన శ్రీనివాసుడు, వేద ధర్మమును అనుసరించేది, సాధువులకు పురుషార్థములను సాధించు పెట్టువాడు, అవతారములలో ఎవని చేత కూడా నిరోధింపబడినవాడు కాడు, సురలను ఆనందింపచేయువాడు, దేవతల స్తోత్ర రూపములైన వాక్కులను పొందినవాడు, విశేషించి వాక్కు నెరిగిన వారికి భర్తతో సమానుడు, వేదార్థములను ఎరిగిన జ్ఞానులకు రక్షకుడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.